నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. కుంభరాశి వారికి జూలై 1 నుంచి 31 వరకు ఎలా ఉంటుంది? సో ఒక ముక్కలో చెప్పాలంటే 12 రాసుల్లో జూలైలో బాగున్న రాసులు ఇదొక రాశి అని చెప్పుకోవాలి. ఓకే. సో పాపం వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు కదండి. ఏలినాటి శని 2 స్టేజ్లు అయిపోయి 3వ స్టేజ్లో. బట్ వీళ్ళ అదృష్టం కొంది కుంభరాశి వాళ్ళకి స్లోగా డే బై డే ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉందండి. నేను కూడా అదే చెప్తూ ఉన్నా, భయపడొద్దు. అంత ముందుతో 3rd స్టేజ్లోకి వెళ్ళారు, గురువు మారారు, అందరూ మారారు. ఇప్పుడు కూడాను ఇప్పుడున్న ప్రజెంట్ ప్లానెటరీ కాంబినేషన్కి అనుకూలంగానే ఉందండి. ఒక్క కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కానీ మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. డీటెయిల్స్ చూద్దాం. బట్ డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు జూలై మంత్లో 4 ముఖ్యమైన పండగలు విశేషాలు ఉన్నాయండి. ఎవరైతే కనుక మనం ఇప్పుడు చెప్పుకోబోయే ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తుంటే ఇవి జరుపుకుంటే సరిపోతుందండి. పెద్ద పెద్ద రెమెడీ చేయని అవసరం లేదు. ఒకటి, ఆషాఢ నవరాత్రులు ఎవరెవరు ఎందుకు జరుపుకోవాలంటే, ఫస్ట్ ఎవరైతే భార్యాభర్తల మధ్య కోర్టు వ్యవహారాలు డైవర్స్ దాకా వెళ్ళిపోయేసి అవి ఎక్కడికి ముందుకు వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోయినాయి అనుకోండి, అవి రావట్లేదు, లీగల్ లిటిగేషన్స్లో పడిపోయినాయి అనమాట. అలా అని వీళ్ళు కాపురం చేసి కలిసి ఉండటం లేదు, విడిపోవటం లేదు, పేరెంట్స్ ఏమో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కనుక మనం చూసుకుంటే ఈ అమ్మవారి ఆషాఢ నవరాత్రులు కనుక సెలబ్రేట్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారండి. నేనేం చెప్తానంటే, చాలా సింపుల్గా వర్కింగ్ ఉమెన్ ఉంటారు, చాలా లేదంటే నైట్ షిఫ్ట్స్లో డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి. అన్ని రోజులు మేము చేయలేము అనుకునే వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కనుక టైం స్పెండ్ చేసి 8 తర్వాత అమ్మవారికి ఫస్ట్ ధూపం వేయాలండి. మ్యాండేట్గా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. వారాహి అమ్మవారికి సామ్రాణి కప్పులు బయట తిరుగుతాయి. ధూపం వేసి మనకి షోడోపచార అంటారు, 16 రకాల ఉపచారాలు. అవి కాకపోయినా అట్లీస్ట్ పంచోపచార అంటారు అనమాట. అది గూగుల్లో తెలుస్తుంది. చేసుకొని ఈ అమ్మవారిది అష్టోత్తర శతనామాలు ఉంటుందండి. అది ఆ నామాల వరకు చదువుకోగలిగితే తర్వాత ఈ 9 days ఎవరి మీద కోప్పడకుండా ఉండాలి. ఇంటర్నల్గా కనుక ఉండి చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడిపోతారు. మనం ఏం చెప్పుకున్నామండి, డైవర్స్ ఇష్యూలు అని చెప్పుకున్నాం. తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది బాగలేదండి, ఇబ్బందుల్లో ఉన్నామండి, కంపెనీలు అమ్మేసుకున్నామండి, కంపెనీ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారండి, ఎవరైతే కనుక బాధపడి బట్ అదే ఫీల్డ్లో ఉంటున్నారో వాళ్ళ గురించి. తర్వాత అగ్రికల్చరల్ వ్యవసాయదారులకి మాకు పంట సరిగా రావటం లేదు, మేము కూడాను అప్పుల్లో పడిపోయాము, ఈ భూమి అమ్మేసుకుందాం అనుకుంటున్నామండి అను పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ నవరాత్రులు చేసుకోవాలండి. అదే కాకుండా గురు పూర్ణిమ, ఎవరికైతే గురువు సరిగా లేరో, ధనం రావట్లేదో, సరిగ్గా చదువు రావట్లేదో వీళ్ళు ఈ విశేషతను కూడా దేశం కూడా జరుపుకోవాలి. గురువులకి సేవ చేయాలండి. మెయిన్ పాదాభివందనం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత నాగపంచమి, ఇది మనం ఎవరు చేసుకుంటారంటే, మనం జనరల్గా ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళు, తర్వాత కలగటం లేదు, తర్వాత మిస్క్యారేజ్ అవుతుంది, తర్వాత తల్లిదండ్రులకి మధ్య గ్యాప్ వచ్చేసింది, తల్లిదండ్రులకి పిల్లలు వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు వినట్లా, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వినటం లేదు, కొంతమంది పిల్లలు ఎక్కడో దూరాన్ని ఉంటారు, ఆ ఫోన్లు కూడా సరిగా చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే కనుక ఉంటారో ఈ రోజు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. నాగపంచమి రోజున పొట్టలో పాలు పోసి ఆ రోజుని చాలా చక్కగా జరుపుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. ఇవి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎవరైతే ఈ ప్రాబ్లం బేర్ చేస్తుంటే. సో ఈ వీడియో మనం ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేస్తే, వాళ్ళు తెలుసుకుని వాళ్ళు పాటిస్తే అది చేసినందుకు సంతోషం వాళ్ళకి వస్తుంది. ఏమవుతుందంటే ఆ పుణ్యంలో భాగం వీళ్ళకి వస్తుంది, అంతే కదండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మనం పుణ్యాత్ములే కదండి. మనం ఒక మంచి విషయాన్ని మనం షేర్ చేస్తున్నాము, అది వాళ్ళు చేస్తే వాళ్ళకి బాగుంటుంది. ఇది కాకుండా ఇంకొకటి 6వ తారీఖున తొలి ఏకాదశి ఉందండి. తొలి ఏకాదశి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే, ఇంట్లో కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. హెల్త్ తీసుకోండి, ఫాదర్కి హెల్త్ ఉంటుంది, తర్వాత మదర్కి, తర్వాత పిల్లలకి, మళ్ళీ ఫాదర్కి, మళ్ళీ కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. లేదంటే ఒక ప్రాబ్లం ఎప్పుడో లాస్ట్ 2-3-4 years నుంచి అది అంతే ప్రాబ్లంగానే ఉంది, అది పోవట్లేదు. ఇలాంటి వాళ్ళు కనుక ఇంటిలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే విత్ వేద ఆశీర్వాదం వాళ్ళకి ఇంట్లో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. సో ఇలా ఈ పండగలకు చాలా గొప్ప పండుగలు అన్నీ ఉన్నాయి, గొప్ప ఛాలెంజెస్ ఎవరికైనా ఫేస్ చేస్తుంటే ఈ పండుగలు సెలబ్రేట్ చేసుకోవటం ద్వారా అవన్నీ పోతాయండి. మనం ఇప్పుడు కుంభరాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా మనకు కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ అంతా మనకి కుంభరాశిలోనే ఉంటారు. మనం గ్రహస్థితిని చూసుకుంటే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. శుక్రుడు ఒకటను, రెండోది సూర్యుడు మారుతున్నారనమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూస్తే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం వీళ్ళకి బాగుందని మొదట్లో చెప్పుకున్నా కదండి. ఈ మంత్లో బాగున్న రాశులు ఇది ఒక రాశి అనమాట. వీళ్ళకి శత్రునాశాంత,
వీళ్ళ శత్రువులు ఇప్పటిదాకా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఈ టైం నుంచి వెళ్ళిపోతారు వీళ్ళ దగ్గర. వీళ్ళ లైఫ్లోనే ఉండడానికి వాళ్ళు రారు తిరిగి. మరి తర్వాత విజయప్రదంగా ఉంటుంది. తర్వాత సుఖ సుహృతాభివృద్ధి, ఫ్రెండ్స్తో చాలా బాగుంటారు. ఓవరాల్గా ప్రాస్పరిటీ ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటారు. ఒకే ఒక విషయంలో కుజుడు కేతు ఇద్దరు 5వ ఇంట్లో ఉండటంతో పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మనసులో బాధపడతారు. ఇది ఒక్కటి మాత్రం ప్రికాషన్, మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి. ఓకే, మనం డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడికి ఒక బెస్ట్ పొజిషన్ అని చెప్పుకోవాలన్నమాట. 6th ప్లేస్లో ఉండటం ఏమవుతుందంటేనండి వీళ్ళకి ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. తర్వాత శత్రువుల్ని, వీళ్ళకి ఉన్న పవర్కి శత్రువులు ఎవరు వీళ్ళ దగ్గరికి రారనమాట. తర్వాత వీళ్ళకి ఏం చెప్తారంటే సుసౌఖ్య దేని యత్న కార్యార్థ సాధనం, ఏదైనా కనుక పని అనుకుంటే ఆ పనిలో ఎట్లాంటి టఫ్ పని అని వీళ్ళు చేసేస్తారు. దేహ రోగాది, దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ప్లస్ సంతోషం వస్త్రధాన్య లాభం అని చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఏ ప్రకారం చూసినా చాలా చక్కగా ఉంటుంది, కష్టాలన్నీ పోతాయి అని చెప్తూ ఉంటారు. 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల. తర్వాత 7వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. పాజిటివ్ సైడ్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏ పని చేసినా కానీ ప్రాఫిటబుల్గా, ప్రోగ్రెస్గా ఉంటుంది. ఓకే, అయితే ఫైనాన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనం కోల్పోయే అవకాశం, థెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు వృధాగా వేరే వాళ్ళ మీద కోపపడటం, బ్యాడ్ లాంగ్వేజ్ వాడే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రెండు వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. బట్ 7వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కువార్త పుత్ర భాతృణం క్రోధ అని చెప్తారు. అంటే వీళ్ళు చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రులతోటి లేదంటే అన్నదమ్ములతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ విషయంలో కుజుడు మిక్స్డ్గా ఉన్నారు కాబట్టి కొంచెం బాగుండి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే శుక్రుడు అగైన్ వీళ్ళకి విపరీతంగా మంచి బెనిఫిట్ చేస్తున్నాడు. 4వ ఇంట్లో ఉండి 10th హౌస్లో చూడటం వల్ల ఫస్ట్ వీళ్ళకి అఫీషియల్ మ్యాటర్స్లో చాలా బాగుంటారు. మనం ఇందాకనే చెప్పిన సూర్యుడు వీళ్ళకి చక్కగా యోగ్యతను ఇస్తాడని, సూర్యుడితో పాటు కుజుడు కూడా ఇంకా మంచి హెల్దీ అయిన అట్మాస్ఫియర్ని అంతా ఆఫీస్లో కలగజేస్తూ ఉంటారు. మనీ ప్రకారంగా బాగుంటుంది. ఓవరాల్గా మంచి ప్రతి ఒక్కరితో నైస్గా ఇంటరాక్ట్ అయ్యి జాలీగా ఉంటారనమాట. అయితే వీళ్ళకి మనకి మహర్షులు 4వ ఇంట్లో ఉండటం వల్ల శుక్రుడు ఎలా ఉంటుందని ఏం చెప్తారంటే స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగు అని చెప్తారు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే అండి చాలా మంచి మంచి హైయర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ సంబంధించి మాట్లాడటము, అది కూడా ఎవరితోటి పుత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి, తర్వాత స్పౌస్ తోటి చక్కగా మాట్లాడటం, వాళ్ళకి ఓన్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండి తదనుగుణంగా డెసిషన్ తీసుకుంటారు. మంచి ఏమంటారు అప్రిసియేషన్స్ అంతా వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది లైఫ్లో. అంతేకాకుండా స్త్రీ సంభాషణ సంభ్రమ, అంటే ఈ టైంలో జెంట్స్ అయితే లేడీస్తో చాలా ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటూ ఉంటారు. లేడీస్ అయినా కానీ జెంట్స్తో చాలా చక్కగా ఇంట్రాక్షన్ అయ్యి వీళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారని మనం చెప్పుకోవచ్చండి. ఇది మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది తప్పగా మిగతా అంతా బాగుందని చెప్పుకోవాలి. మరి కుంభరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్ర ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 60 to 70% బాగుందని చెప్పుకోవాలి ఓవరాల్గా. ధనిష్ట నక్షత్రం వీళ్ళకి ఫస్ట్ ఈ మంత్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజ్య లాభము అని చెప్తారు. అంతేకాకుండా లాభప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి కూడా ఉంటుంది. ఛాలెంజెస్, భయము, దరిద్రము, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటుంది, భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ భయం కూడా ధనం రిలేటెడ్ లేదా లగ్జరీకి సంబంధించి, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఒక భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ఉంది, ధనప్రాప్తి ఉంది, లాభప్రదంగా ఉంటుంది. వీళ్ళకి ప్రాబ్లం ఏమిటంటే ధనహీనత, భయము చూపిస్తూ ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది, ధనలాభము ఉంటుంది. వీళ్ళకి కొంచెం పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగానే ధనహీనత, బంధనము, భయము రెండు చూపిస్తూ ఉంటుంది. ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో ఒక విషయం ఇందాక మనం చెప్పుకున్నట్లు భయపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము, బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ బంధనం అంటే కన్ఫ్యూజన్, ఫ్యూచర్ గురించి ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఎలా వెళ్తే ఫ్యూచర్ అంతా బాగుంటుంది, లేదంటే అసలు మనం చేయబోయే పని మనకి ఏమన్నా రిజల్ట్ ఉంటుందా లేదా అని ఒక కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు. సందిగ్ధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి లత్తలు అవన్నీ ఏం లేవండి. ఒక రకంగా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా బాగుందని మనం చెప్పుకోవాలి. మరి ఏం రెమెడీస్ పాటించాలి ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలంటే? ఇది చాలా మంచి చక్కగా అడిగారండి. ఎన్హాన్స్మెంట్ ఇంపార్టెంట్. సో ప్లానెట్స్ చక్కగా ఉండగానే సరికాదండి, మన యాక్షన్ కూడా అనుగుణంగానే ఉండాలి. ఈ టైంలో వీళ్ళకి ధనం విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కుబేరు పాశుపత అభిషేకం కానీ, మహాలక్ష్మి విశేష హోమం కానీ ఈ టైంలో చేయించుకుంటే కలిసి వచ్చేస్తుందండి వీళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి ఎంతో ఇబ్బంది పడి ఉన్నారండి, డబ్బులు అవంతా లాక్ అయ్యి ఉన్నారు.
ప్లానెట్స్ బాగున్నాయి, ఈ టైంలో కొంచెం హోమం కనుక చేసేసుకుంటే పుష్ ఇస్తే ఇంకా బాగుంటుంది, ప్రతిదీ లాభప్రదంగా ఉంటుంది. వీళ్ళకి భయపడే సిచ్యువేషన్ శుక్రుడి నుంచి వస్తుంది కాబట్టి అండి, మహాలక్ష్మికి సంబంధించిన ఆ హోమం ఏదైనా చేపించుకున్నా, వీళ్ళకి అమ్మవారికి సంబంధించిన గుళ్ళు విజిట్ చేసినా కానీ చాలా బాగుంటుంది. దుర్గా కవచం చదువుకున్నా, ఇంకా సింపుల్ ఈజీ రెమెడీ ఏంటంటేనండి, వీళ్ళు తులసి చెట్టుకి ఒక్క 40-45 రోజులు ప్రతిరోజు దీపం పెట్టి ప్రదక్షిణాలు చేసినా కానీ విశేషంగా వీళ్ళకి లాభం వస్తుందండి. వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా రాజకీయ నాయకుల్లో ఉన్నా, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్లు, తర్వాత గెజిటెడ్ ర్యాంక్ అండ్ అబోవ్ లెవెల్లో ఉన్నా కానివ్వండి, వీళ్ళు రాజశ్యామల హోమం చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి వీళ్ళకి. రైట్. సో అన్ని విధాలుగా కూడా కుంభరాశి వారికి బాగుంది అంతే కదండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.